రెప్ ఫంక్షన్. ఒకవేళ మనకి ఇక్కడ గ్రాఫ్ ప్రిపేర్ చేయమన్నారు అనుకోండి, ఈ సేల్స్ బట్టి గ్రాఫ్ ప్రిపేర్ చేయమంటే మనం గ్రాఫ్ దాంట్లోకెళ్ళి గ్రాఫ్ ప్రిపేర్ చేసే బదులు మనం ఒక ఫార్ములా యూజ్ చేసుకొని కూడా అటువంటి గ్రాఫ్ని ప్రిపేర్ చేయవచ్చు మనం. అది ప్రిపేర్ చేయడానికి ఈజీ. రిపీట్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. రిపీట్ అంటే ఏంటిది? మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం. దాన్ని యూజ్ చేసుకొని రిప్ట్ ఆఫ్ టెక్స్ట్ ఏది రిపీట్ అవ్వాలనుకుంటున్నాం మనం ఇది తీసుకొని కాలం క్లోజ్ చేసి ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి? ఇడున్న సేల్స్ అనే టైప్స్ ఎంటర్. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీని దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్లేబుల్ అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా వచ్చిన గ్రాఫ్. ఇప్పుడు దీన్ని డ్రాగ్ డౌన్ చేసుకోండి. ఇలా గ్రాఫ్ చూడడానికి మంచిగా ఉంది కదా, కానీ ఇక్కడ ఇది చిన్నగా కొడుతుంది కాబట్టి డబుల్ క్లిక్ చేసుకోండి. ఈడ ఇంటూ 2 టైమ్స్ పెట్టుకోండి. ఎంటర్. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మంచిగా ఉంది కదా చూడడానికి.